ఎక్స్‌లో ఒక ఎన్టీఆర్ అభిమాని ఎన్టీఆర్ ఫ్యాన్ సోమేష్ అనే ఖాతా ద్వారా తన ఆర్థిక పరిస్థితి బాగోలేదని, సహాయం కావాలని పోస్ట్ చేశారు. నటుడు మంచు మనోజ్ స్పందించారు. సెండ్ మీ యువర్ నెంబర్ తమ్ముడు, స్టే స్ట్రాంగ్, మేము నీతో ఉన్నాం, లవ్ యూ అంటూ రిప్లై ఇచ్చారు. దానికి అతను తన మొబైల్ నెంబర్ని జోడించి ధన్యవాదాలు చెప్పాడు. మరోవైపు అదే పోస్ట్కు స్పందిస్తూ నేను మిమ్మల్ని కలుస్తాను, నాకు వీలైనంత సహాయం చేస్తానని నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ అతనికి రిప్లై ఇచ్చి తన మంచి మనసును చాటుకున్నారు. మరికొందరు నెటిజన్స్ కూడా తమకు వీలైనంత సహాయం చేస్తూ పేమెంట్ స్క్రీన్ షాట్స్ని పోస్ట్ చేశారు. మొన్న జరిగిన సైమా అవార్డ్స్లో పుష్ప 2 అవార్డుల పంట పండించిన విషయం తెలిసిందే. అదే వేదికపై అవార్డు అందుకుంటూ స్వయంగా ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ గారే పుష్ప 3 ఖచ్చితంగా ఉంటుంది అని స్పష్టం చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక SSMB 29 అప్డేట్ విషయానికి వస్తే నవంబర్లో ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే కేవలం ఫస్ట్ లుక్ ఒకటే కాకుండా ఫస్ట్ గ్లింప్స్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాకుండా వరల్డ్ వైడ్ బజ్ క్రియేట్ చేసే విధంగా ఆ గ్లింప్స్ ప్లాన్ చేస్తున్నాడు జక్కన్న అని గ్లోబల్ ఆడియన్స్ని తన సినిమా వైపుకి ఎలా తిప్పుకుంటాడో చూడాలి అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అవ్వకముందే రికార్డులు సృష్టిస్తున్నాడు మన ఓజీ. ఈ నెల 25 రిలీజ్ అవ్వబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా ప్రీమియర్ షోకి అదిరిపోయే స్పందన వస్తోంది. 24న రిలీజ్ అయ్యే USA ప్రీమియర్ షోస్కి నార్త్ అమెరికాలోనే ఏకంగా 40,000 టికెట్లు అమ్ముడిపోయాయని తెలుస్తోంది. మిరాయి చిత్రానికి సంబంధించిన విజువల్స్ AI ద్వారా చేసి ఉంటారని వస్తున్న కామెంట్స్ను యువ నటుడు తేజ సజ్జా కొట్టిపారేశారు. మా చిత్ర నిర్మాత TG విశ్వప్రసాద్ గారికే స్వయంగా గ్రాఫిక్స్ కంపెనీ ఉంది. అలాంటప్పుడు AI చేయాల్సిన అవసరం ఏముంటుంది? CG టీం రోజుకి 18 గంటలు కష్టపడి ఎన్నో కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న సినిమాను ఈ విధంగా మాట్లాడడం సరికాదని ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, శ్రీలీల, రాశి ఖన్నా ప్రధాన పాత్రలో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా ఇద్దరు నటీమణులు తీసుకున్న సెల్ఫీ అందరినీ ఆకట్టుకుంటోంది.